హలో యానిమే లవర్స్, స్ప్రింగ్ సీజన్ కూడా వచ్చేసింది. రావడం కొత్త కొత్త యానిమేషన్ కూడా తీసుకువచ్చేసింది. అయితే వాటిలో ఒక యానిమే గురించి మాట్లాడుకుందాం. అయితే ఆ యానిమే పేరే విండ్ బ్రేకర్. ఈ వీడియోలో విండ్ బ్రేకర్ ఎపిసోడ్ 1 ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో క్వశ్చన్ ఏమిటంటే, ఈ యానిమేలో మన హీరో యొక్క నేమ్ ఏమిటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, చూద్దాం. సో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన కథానాయకుడు ఒక తాడు మీద నుంచొని ఉంటాడు. పక్కనే ఉన్న కొంతమంది ఇలా అంటూ ఉంటారు, ఎరా బాబు అసలేంటి నువ్వు ఇలా ఉన్నావు, నీ కళ్ళేంటి, నువ్వు జిట్టేమిటి, వాడికి రంగు వేసుకున్నావేంటి అంటూ ఉంటారు. అలా మన హీరోని ప్రతి ఒక్కరు ఎక్కిరిస్తూ ఉండగా సడన్ గా మన హీరో తాడు మీద కింద పడిపోతాడు. కట్ చేసి ఇదంతా కళ నుండి నిద్రలేసిన మన హీరో వాడి అమ్మ ఇదంతా కళ అనుకుంటూ ఉంటాడు. మన హీరోని చూస్తే నిజంగానే మన హీరో యొక్క హెయిర్ 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. అవి వైట్ అండ్ బ్లాక్ కలర్స్. అండ్ కళ్ళు కూడా 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. కట్ చేస్తే మన హీరో ఒక టౌన్షిప్ లో కనిపిస్తాడు. మన కథానాయకుడు టౌన్ లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటూ, నేను వీక్ పీపుల్స్ పట్టించుకోను, నాకు స్ట్రాంగ్ పీపుల్స్ మాత్రమే కావాలనుకుంటూ ఉంటాడు. అండ్ పక్కనే ఒక గ్యాంగ్ ఒక అమ్మని ఏడిపిస్తూ ఉంటారు. అది చూసిన మన హీరోకి తిక్కరేకి, ఇలాంటి వీక్ పీపుల్స్ వాళ్ళని స్ట్రాంగ్ అనుకుంటూ ఉంటే నాకు మాత్రం తిక్కరేగిదని అంటూ వాళ్ళని తుక్కురా కొడతాడు. అప్పుడు ఇలా అంటాడు, ఇటు చూడు తమ్ముడు, నా పేరు నా ఫేస్ గుర్తు పెట్టుకో. ఎందుకంటే నీలాంటి బలహీనులు నాతో ఫైట్ చేయరు, ఓన్లీ బలవంతులు మాత్రమే నాతో ఫైట్ చేస్తారు. నా పేరు సాకురా. అండ్ నేను ఫురిన్ హై స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన చెబుతాడు. అని చెప్పి అక్కడి నుండి వెళ్తూ ఉండగా అమ్మాయి ఆపి, నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ అని చెబుతుంది. దానికి మనోడు, అదేమీ లేదు, నేను నిన్ను కాపాడాలని వాళ్ళు కొట్టలేదు, నాకు వాళ్ళు నచ్చక నేను కొట్టాను అంటాడు. దానితో, సరే నీకు ఆకలిగా ఉన్నట్టుందిగా, దగ్గరలోనే మా హోటల్ ఉంది, అక్కడికి రాని తీసుకుని వెళ్ళి ఫుడ్ పెడుతుంది. అలా తింటూ ఉండగా అమ్మాయి, ఓ నువ్వు కొత్తగా ఫురిన్ హై స్కూల్లో జాయిన్ అయ్యావా, అయినా ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ముందు ఇక్కడ ప్రతి ఒక్కరు ఫైట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఈ మధ్య చాలా అంటే చాలా తక్కువగా ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. సో నైస్ టు మీట్ యూ, నా పేరు టచీవానా అని చెబుతుంది. దానికి మనోడు, అవును ఫురిన్ హై స్కూల్లో నాలాంటి ఎదవలు చాలా మంది ఉంటారు, కాబట్టి అలాంటి వాళ్ళలో నేను కూడా స్ట్రాంగ్ అవ్వాలనేది నా గోల్. ఎప్పటికైనా నేను ఈ ఫురిన్ హై స్కూల్లో నేనే నెంబర్ 1 టాప్ ప్లేస్ లోకి వెళ్తానని చెబుతాడు టచీవానాకి. దానికి టచీవానా, ఓ నీకు ఫురిన్ హై స్కూల్ మీద చాలా ఒప్పుతున్నట్టున్నాయే, వెయిట్ నీ హెయిర్ ఏంటి 2 కలర్స్ అంటే నీ కళ్ళు 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, అవన్నీ ఒరిజినల్ కలర్నా అని అంటుంది. దానికి మనోడు, అయితే ఏంటి నీకేమన్నా ప్రాబ్లం అని గట్టిగా అరుస్తాడు. దానికి టచీవానా, ఓ కూల్ నాకేం ప్రాబ్లం లేదు, అయినా డైలీ ఇలాంటి వాటిని నేను చాలా చూస్తూనే ఉంటాను అని అంటుంది. కట్ చేస్తే పక్కన ఒక ముసలైన టచీవానాకి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. మన హీరో ఆ తాతని ఆపి, ఇదిగో తాత మీ పర్సన్ ఇస్తాడు. అది చూసిన టచీవాడిని ముసలైన ఇద్దరు షాక్ అయిపోతారు. ఆ ముసలైన ఆ పర్సు తీసుకుని మన హీరోకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరో కూడా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇందాక జరిగిన దాని గురించి మళ్ళీ మన హీరో ఆలోచిస్తూ ఉంటాడు. మన టచీబా, ఆ ముసలానికి థ్యాంక్స్ చెప్పాడు, అది వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ యొక్క గిఫ్ట్ అంట అని చెప్తూ ఉంటుంది. దానికి మన హీరో, ఏంటి ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, నన్ను చూసిన వెంటనే నన్ను తోసేయకుండా నాకు థ్యాంక్స్ చెబుతున్నారు ఏమిటి అంటూ ఉంటాడు. దానికి టచీబా, హా ఇదంతా మాకు మామూలేలే, అయినా నువ్వు ఫురిన్ హై స్కూల్లో నెంబర్ 1 కావాలని వచ్చావుగా, మరి ఇలా ఉంటే మాత్రం నువ్వు ఎప్పటికీ నెంబర్ 1 అవుతావని టచీబా చెబుతుంది. దానికి మనోడికి కోపం వస్తుంది. నేను ఎంత స్ట్రాంగో నీకు తెలియదు అంటున్నాడు. ఓకే నువ్వు స్ట్రాంగే, నేను కాదని అనటం లేదు, నువ్వు ఎలా ఉంటే మాత్రం ఎప్పటికీ నెంబర్ 1 కాలేవు అంటున్నా, అంటే సింగిల్ గా ఉంటే. దానికి మనోడు, నేను మరీ పక్కన మీద డిపెండ్ అంత జింబాబేగనైతే కాదు అని రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్తూ ఉండగా టచీవానా, నేను నీ ఫిజికల్ చేంజ్ గురించి మాట్లాడడం లేదు, ఒక్కసారి ఫురిన్ హై స్కూల్ బాయ్స్ని చూడు నీకే అర్థమవుతుందని చెబుతుంది. కట్ చేస్తే మనోడు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇందాక తనలో తిన్నవాడు తన గ్యాంగ్ నేసుకొని మళ్ళీ మనోడి దగ్గరికి వస్తాడు. ఓయ్ ఎవరొచ్చాడో చూడండి రా, మాకు భయపడి బయటికి రావేమో అనుకున్నాం ఫురిన్ పులక, జరంత ఆగు తమ్ముడు, ఇందాక నిన్ను నీ పేరు గుర్తుపెట్టుకోమన్నావు కదా, అలాంటప్పుడు నేనెలా మర్చిపోతాను, సరేలే కానీ జుట్టుకి రంగేంటి సలపాటులోకి వెళ్తున్నావా, ఒకసారి ఆగు, ఇది నిజమైన జుట్టేనా, ఒకదానికి పొంతు కూడా లేకుంది, కొంప తీసి ప్రశాంత్ నీళ్ళు బొగ్గు పీయడం మర్చిపోయాడేంటి, చూస్తూ ఉంటేనే కంపరంగా ఉంది, ఇందులో ఏం కొత్త ఏముందిలే, అందరిలాగానే వీడు కూడా నన్ను ఎక్కిరిస్తున్నాడు, ఆయన ఎవరేమనుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు, కానీ కనీసం నాకంటూ ఒక గౌరవమైన సంపాదించుకోవాలిగా, అయినా నేను కొట్టి ఒక్కొక్క దెబ్బ వాడిని మరొక ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి అనగా పక్కనే ఉన్న మరొకడు, అయినా నువ్వు ఎప్పటికీ ఫురిన్ హై స్కూల్లో నెంబర్ 1 స్థానానికి సంపాదించలేవురా, బికాజ్ యు ఆర్ ఎలోన్, కాబట్టి బహుశా మనం పిరికివాడిని ఎంచుకున్నట్టున్నాము అనుకుంటా
ఈ నా కొడుకు ఫురిన్ హై స్కూల్లో మెంబర్ అయితే ఈ పాటికే నా మొఖాన్ని బద్దలు కొట్టేవాడు అనుకుంటూ ఉండే లోపు మన హీరో వాడి మొఖాన్ని మీద పెద్ద పంచిస్తాడు. నా కొడక, నువ్వు నన్నే ఎక్కిరిస్తావా? నా గురించి నీకన్నా నాకే బాగా తెలుసు. నేను అందరికన్నా చాలా భిన్నంగా ఉంటానని. అయినా దీని గురించి నీకెందుకు అంత నొప్పి? ఈ రోజు నా తడాకేమిటో నీకు చూపిస్తారు రారా నా కొడకని వాళ్ళందరినీ తుక్కురే కొడుతూ దాదాపు సగం మందిని తురిమేస్తాడు మన హీరో. మన హీరో ఎలా అంటూ ఉంటాడు, అవును నేను ఒంటరి వాడిని, అలాగే బలవంతుడిని కూడా. ఈ అగ్రస్థానానికి వెళ్లకుండా నన్ను ఎవరు ఆపలేరు కదా, కనీసం నా బొచ్చు కూడా పీకలేరు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఎవరో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్తూ టచీబాని పట్టుకొని మన హీరోని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. మన హీరో దాన్ని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మనోడిని ఒకే ఒక తని తంతాడు. దానితో టచీబాన మళ్ళీ మనోడికి థ్యాంక్స్ చెబుతుంది. దానికి మనోడి యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ నేను నిన్ను కాపాడడం లేదు, వాడిని కొడుతున్నానని అంటాడు. అలా టచీబాని కాపాడుతూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగా పక్కనే కింద పడిపోయిన ఒకడు పక్కన కత్తిని తీసుకుని మన హీరో యొక్క కళ్ళు కోసేస్తాడు. దాంతో మనోడు కదలేకపోతాడు. ఇదే మంచి టైం అనుకుని మనోడి తన బాలగొట్టే టయానికి ఫురినేస్కల యొక్క సీనియర్స్ అక్కడికి వచ్చేస్తారు. వస్తీరా ఇక్కడ నుండి సాయం చేసినందుకు థ్యాంక్ యూ అని బేస్బాల్ బ్యాట్ ని తీసుకుని దాన్ని సగానికి వంచేస్తాడు. అక్కడికి టోటల్ 4 మెంబర్స్ సీనియర్స్ అక్కడికి వచ్చేస్తారు. వాళ్ళ పేర్లు హరాగి, మార్సుమోటో, కాజీ, యానాగిదా. ఈ నలుగురు సీనియర్స్ అక్కడికి వచ్చి వాళ్ళందరూ తుక్కురే కొడుతూ ఉంటారు. అది చూసిన మన హీరోకి ఏం అర్థం కాదు. అయినా ఫుల్ స్కూల్ బాయ్స్ నాకెందుకు హెల్ప్ చేస్తున్నారు అండ్ ఇక్కడున్న పీపుల్స్ ఏమిటి వాళ్ళందరిని ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటూ ఉండగా అక్కడ టచీబానం వచ్చి నేను ఇందాక చెప్పానుగా ఇక్కడ ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇక్కడ పీపుల్స్ కి ఎలాంటి సేఫ్టీ కూడా ఉండేది అయితే కాదు. అయితే 2 years బ్యాక్స్ ఎగ్జాక్ట్లీ ఫురిన్ స్కూల్ బాయ్స్ ఇక్కడికి వచ్చి టౌన్ యొక్క రూపురేఖలనే మార్చేశారు అండ్ వాళ్ళు ఒక బోర్డును కూడా పెట్టారు. ఈ బోర్డు ఇక్కడ ఎలాంటి గొడవలు కూడా జరగకూడదు అండ్ ఇక్కడ ఉన్న ప్రజలను ఎలాంటి వాళ్ళు భయపెట్టకూడదు అండ్ ఇక్కడ ఎలాంటి తప్పుడు పనులు కూడా జరగకూడదు బోర్డు పెట్టారు. అంతేకాదు ఈ టౌన్ మొత్తం కలిసి ఈ ఫురిన్ బాయ్స్ కి ఒక పేరు పెట్టారు. అదే ది బుఫ్రెన్ అంటే ద విండ్ బ్రేకర్ అని పేరు పెట్టారు అని టెజమాన చెబుతూ ఉంటుంది. టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఫురిన్ బాయ్స్ ని పొగుడుతూ ఉండగా అప్పుడే కొంతమంది మన హీరో దగ్గరకు వచ్చి నువ్వు కూడా చాలా బాగా ఫైట్ చేసావు, నువ్వు ఒక్కడివే చాలా వాటికి కొంత సమయం వాటికి వాళ్ళందరినీ కంట్రోల్ చేసావు అని అంటూ ఉండగా అప్పుడే ఒక ముసలావిడ అక్కడికి వచ్చి మన హీరో కాలు చూస్తుంది. నీ కాలుకి దెబ్బ తగిలినట్టుంది అని మన హీరో కాళ్ళు పట్టుకుంటూ ఉండగా అది చూసిన మన హీరో ఏంటి అసలు మీరేం చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. దానితో టచీబానా మన హీరో కెలిపి చూస్తే అంటుంది, నువ్వు ఒక్కడివే, అది నువ్వు కావాలని కోరుకోలేదు, అది అలా జరిగింది. కానీ ఇప్పుడు అందరు నిన్నే చూస్తున్నారు, ఒకసారి అందరిని చూసి నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో నీకే అర్థమవుతుంది అంటుంది. అది విన్న మన హీరోకి ఎక్కడో తెలియని సంతోషం వచ్చి గాల్లోకి ఎగిరి మీరు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు, ఈ టౌన్ కి రక్షకుల, దీన్నెమ్మ వేరే లెవెల్ ఫీల్ గా వస్తుంది కానీ పక్కన మరొకరిని కాలుతో అంటాడు. అది చూసిన ఫురియన్ హై స్కూల్ బాయ్స్ షాక్ అయిపోతారు అండ్ అప్పుడే టచ్ ఇవ్వని ఇలా అంటుంది, అండ్ ఇదే అందరూ హేట్ చేస్తూ దూరం పెడుతున్న ఒక పిల్లోడు కదా, అందరూ హేట్ చేస్తున్న ఈ కుర్రోడు ఈ టౌన్ కి హీరో ఎలా అవుతాడు అన్నదే ఈ విండ్ బ్రేకర్ స్టోరీ. అయితే ఈ వీడియో ఇంతవరకు కథం. మీకు కానీ ఈ వీడియో కన్నా ఇస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్ లో ఉంచుకోండి. ఈ వీడియో క్వశ్చన్ మర్చిపోకుండా కంపల్సరీ కామెంట్ చేయండి.